అవత్యోయం దేహి సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. పద అర్థం చూద్దాం రండి. దేహి శరీరంలో ఉన్న ఆత్మ నిత్యం అవత్య అయం. ఈ ఆత్మ ఎప్పటికీ చంపబడదు. దేహే సర్వస్య భారత, ప్రతి ప్రాణిలోనూ ఉంది ఓ భారత అర్జున. తస్మాత్ అందువల్ల సర్వాణి భూతాని అన్ని జీవులను నత్వం శోచితుం అర్హసి నీవు శోకించవలసిన అవసరం లేదు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఓ అర్జున, ప్రతి ప్రాణిలోనూ ఉన్న ఆత్మ ఎప్పటికీ చంపబడదు. అందువల్ల నీవు ఎవరి గురించి అయినా శోకించవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. అర్జునుడు తన బంధువులను చంపితే పాపం వస్తుందేమో అనే విచారంలో ఉన్నాడు. కృష్ణుడు ఇంతవరకు అంటే 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు ఆత్మ యొక్క శాశ్వతత్వం మరియు అవ్యక్త స్వభావం గురించి వివరించాడు. చివరగా ఇక్కడ చెప్తున్నాడు, ఆత్మ చంపబడదు, అందువల్ల నీవు యుద్ధం గురించి శోకించకూడదు అని కృష్ణుడు వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.